ఈ వాక్యం ఎంత శక్తివంతమైనది అంటే ఎప్పటి నుంచో కలిసిపోయినటువంటి ప్రాణాత్మలను కూడా విభజించి దేనికది సపరేట్ అయ్యేటట్లు విడగొట్టిందంట. దేవుని వాక్యం సజీవమైనదై రెండంతులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగలదై ఈ రెండిటిని విడగొట్టి ప్రాణాన్ని ఆత్మని వేరుపరచింది. అర్థమైందా? ఇప్పుడు ఆత్మ సంబంధి, దేహ సంబంధి, ప్రాణ సంబంధి 3 వర్గాలు అయినాయి. దేవుని వాక్యం ఎంటర్ అయి విడగొట్టిన తర్వాత అంతకుముందు దేహ సంబంధి, ప్రాణ సంబంధి అంతే. ఆ ప్రాణ సంబంధి కాసేపు ఆత్మ గురించి, కాసేపు శరీరాన్ని గురించి ఉన్నాడు గనుక 2 వర్గాలే దేవుని వాక్యం ఎంటర్ అయ్యి 3వ వర్గం ఉంది అని ప్రాణాన్ని, ఆత్మను విడగొట్టి మొత్తం